హలో అండి. ఇది అందరికీ ఎంతగానో ఉపయోగపడే మంచి టిప్ అనమాట. అదేంటంటే మనం బెడ్‌షీట్స్ చేంజ్ చేస్తూ ఉంటాం కదా! వీక్లీ వన్స్ అయినా సరే చేంజ్ చేసేయాలండి. 2 డేస్‌కి వన్స్ చేసుకుంటే ఇంకా మంచిది. లేదు అంటే వీక్లీ వన్స్ అన్నా చేంజ్ చేసేయాలి. ఇలా చేంజ్ చేస్తే గనక ఎక్కువగా మురికైపోకుండా ఉంటుంది. వాష్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అయినా సరే మనం పిల్లోస్ వేసుకున్నప్పుడు పిల్లో వేసుకున్న సైడ్ బ్లాక్‌గా అయిపోతుంది కదండీ! అలా అవ్వకుండా ఉండాలంటే గనక పిల్లో రాత్రి పడుకునే టైంలో రివర్స్‌లో తిప్పైతే వేసుకోవాలండి బ్యాక్ సైడ్‌కి. అలాగే మార్నింగ్ బెడ్‌షీట్ వేసినండి ఇలా వేసుకుంటే గనక పిల్లోస్ త్వరగా నల్లగా అయిపోవన్నమాట. చాలా నీట్‌గా అయితే ఉంటాయి. ఎప్పుడు చూసినా కొత్త పిల్లోస్ ఉతికిన పిల్లోస్ ఏసినట్టయితే ఉంటాయండి. ఇంకొక టిప్ ఏంటంటే మనం పిల్లోస్‌లో పైన వేస్తాం కదా! పిల్లో కవరు. ఆ కవర్ లోపల కూడా ఒకటి పాతది వేసుకుంటే గనుక లోపల ఉన్న పిల్లోస్ అయితే నల్లగా అయిపోకుండా ఎప్పుడు చూసినా చాలా వైట్‌గా, నీట్‌గా ఉంటాయన్నమాట. అందుకు ఓల్డ్ కవర్ ఒకటి లోపలేస్తే సరిపోతుందండి. ఆల్రెడీ నేను ఈరోజైతే 2 బెడ్‌రూమ్‌లో 2 బెడ్‌షీట్‌లు అయితే చేంజ్ చేస్తానండి. బెడ్‌షీట్ చేంజ్ చేసినప్పుడు నా మనసు చాలా హాయిగా, ప్రశాంతంగా అయితే ఉంటుంది. మీకు కూడా అలాగే ఉంటుందా? ఉంటే గనుక తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.